సంవత్సరంలో సంక్రాంతి పండగ ఒక్కటేనా? క్యాలెండర్లో మిగిలిన పండగలు, అప్పుడొచ్చే సెలవులు నిర్మాతలకు అసలు కనిపించట్లేదా? పొంగల్కొస్తే తప్ప మిగిలిన సీజన్స్లో సినిమాలు ఆడవా? ఏ హీరో చూసినా సంక్రాంతి మాత్రమే కావాలని ఎందుకు ఖర్చీఫ్ వేస్తున్నారు? ముందున్న క్రిస్మస్, తర్వాతొచ్చే సమ్మర్, ఆపై దసరాని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. మా సినిమా వచ్చే సంక్రాంతికి వస్తుందని ఏడాది ముందు గర్వంగా చెప్తున్నారు నిర్మాతలు. మరి అదే సినిమాను నెల రోజుల ముందుకెందుకు రిలీజ్ చేయరంటే మాత్రం సమాధానం శూన్యం. పండక్కొస్తేనే వసూళ్లొస్తాయా? మిగిలిన టైంలో రావా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు 2025 సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ అంటే ఆ పండక్కి ఉన్న డిమాండ్ అర్థమైపోతోంది. 2025 సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే 4 సినిమాలు వస్తున్నాయని అనౌన్స్ చేశారు కూడా. అందులో చిరంజీవి విశ్వంభర, నాగార్జున బంగారాజు 2, ప్రశాంత్ వర్మ జై హనుమాన్, దిల్ రాజు శతమానం భవతి 2 ఉన్నాయి. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాను కూడా పండక్కే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏడాదిలో సమ్మర్, దసరా, దీపావళి, క్రిస్మస్ అంటూ ఇలా చాలా సీజన్స్ ఉన్నాయి. కానీ వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకున్నట్టు కూడా కనిపించడం లేదు. సమ్మర్ సీజన్ అయితే 2 ఏళ్లుగా వదిలేస్తున్నారు మన హీరోలు. అందరి చూపు సంక్రాంతిపై మాత్రమే ఉంటుంది. 2023 సమ్మర్లో నాని, రవితేజ మాత్రమే వచ్చారు. చూస్తుంటే ఈ సమ్మర్లోనూ నాని, రవితేజతో పాటు విజయ్ దేవరకొండ తోడయ్యారు అంతే. సంక్రాంతికి వస్తే యావరేజ్ కూడా హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం. అది నిజమే అయ్యుండొచ్చు. పైగా పొంగల్కు 4 సినిమాలు వచ్చినా బాగానే ఆడతాయి. కానీ అదొక్క పండక్కే రావాలని అందరూ అనుకుంటే ఎలా? ఇక్కడే నిర్మాతల లెక్కలు తప్పుతున్నాయి. సంక్రాంతికి వస్తేనే హిట్ అవుతుందనే భ్రమలో నుంచి నిర్మాతలు బయటికి రానంత వరకు సంక్రాంతికి యుద్ధాలు తప్పవు.